స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. వెన్నుపోటుకు 2 ఏళ్లు హామీలు అమలు చేయడంలో ప్రభుత్వం విఫలమైందన్న వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షులు జిల్లా పరిషత్ చైర్మన్ మధ్య శ్రీనివాసరావు. వివరాల్లోకి వెళ్తే పార్వతీపురం జిల్లా కేంద్రంలోని ఆర్యవైశ్య ఫంక్షన్ హాల్లో వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో చంద్రబాబు వెన్నుపోటుకు 2 ఏళ్లు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఉమ్మడి విజయనగరం జిల్లా అధ్యక్షుడు మధ్య శ్రీనివాసరావు ముఖ్య అతిథిగా హాజరు కాగా పార్వతీపురం మాజీ శాసనసభ్యుడు అలజంగి జోగారావు అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా వీరు మాట్లాడుతూ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు పూర్తయినా ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైందని విమర్శించారు. సూపర్ 6 పేరుతో ప్రజలకు హామీలు ఇచ్చి మభ్యపెట్టడం తప్ప రాష్ట్ర ప్రజలకు ప్రయోజనం చేకూర్చే చర్యలు కనిపించడం లేదన్నారు. అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ప్రజా సమస్యల పరిష్కారం కంటే రాజకీయ ప్రయోజనాలకే ప్రాధాన్యం ఇస్తున్నారని ఆరోపించారు. గత 2 సంవత్సరాల్లో భారీగా అప్పులు చేసిన ప్రభుత్వం ఆ నిధులతో ప్రజలకు ఏం ప్రయోజనం కల్పించిందో చెప్పలేని పరిస్థితిలో ఉందని విమర్శించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు శత్రుచల పరిషత్ రాజు, వైసీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. చేస్తున్నారు. కొంతమంది అయితే రైతుల పట్ల నిర్లక్ష్యం, యూరియా బస్తగా చేతికారం గురవుతుంది. లేదా కొంతమంది కూటమి నాయకులు బ్లాక్ మార్కెట్ లో యూరియా అమ్ముకున్నారు. విత్తనాలు జూన్ 10వ తేదీ వస్తుంది, ఎక్కడ విత్తనాలు ఇచ్చిన సందర్భాలు లేవు, లేదా రైతు భరోసా ఇచ్చిన సందర్భాలు లేదు. ఇవన్నీ కూడా ప్రతి కార్యకర్త నాయకుడు భుజం మీద వేసుకొని ఇది మన బాధ్యత, మనందరం బాధ్యతతో ఉంటే తప్ప, రేపు రాబోయేలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితే తప్ప ఈ రాష్ట్రం మరింత చీకటమైపోతున్న విషయాన్ని మీరు తెలుసుకోవాలి. మరి ముఖ్యంగా మీకు తెలుసో తెలీదో, ఈరోజు గ్రామాల్లో చూస్తున్నాం. గ్రామాల్లో పూలు పనికి వెళ్తే దాని మీద నెలకి 200, వారానికి 230 రూపాయలు ట్యాక్స్. వారానికి ఎంత? 230 రూపాయలు ట్యాక్స్ వేస్తున్నారు. అంటే ఒక దోపిడీ అనేది ఈ ప్రభుత్వంలో ఉంది. మరి ముఖ్యంగా అనేక మంది దగ్గర, ఎన్నికలేని వ్యక్తుల దగ్గర, ప్రజలతో మన అందరికీ తెలుసు. విజయనగరం జిల్లాలో అయితే అన్ని పంచాయతీల్లోనా, మరి 34 జడ్పీటీసీలోనా, అన్ని ఎంపీపీలోనా మనం అధికారంలో ఉన్నాం. అయినప్పటికీ మనల్ని ఎక్కడా కూడా నిర్లక్ష్యం చేసి ఆ గ్రామాల్లో ఎన్నికలేని వ్యక్తులు మన మీద పెద్దరకం చేస్తున్నారు. మరి ఇప్పుడైనా ఎలా తెలవకపోతే రేపు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో మళ్ళా మనం విజయదుడు నిర్మించినా రేపు అధికారంలో లేకపోతే మళ్ళా మన అవమానాలు చేత్కారాలు పడతాం. కాబట్టి ప్రతి వైఎస్ఆర్ పార్టీ నాయకులను వినిపించుకుంటున్నాను, ప్రతి వైఎస్ఆర్ పార్టీ కార్యకర్త వినిపించుకుంటున్నాను. మీరు పూర్తుల బాధ్యత తీసుకోవాలి. మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసే బాధ్యత తీసుకుంటే తప్ప ఈ రాష్ట్రంలో ఉండే రైతాంగం కానీ, డ్వాక్రా కిచెన్లు కానీ మహిళలకి, రైతులకి, యువతకి, బడుగు బలహీన వర్గాలకి, నిమ్న జాతులకి, అట్టడుగు వర్గాలకి మేలు జరిగేటట్టుగా మన ఆలోచన విధానం ఉండాలన్న ఆలోచనే ఈ రోజు ఈ టౌన్ హాల్ మీటింగ్ అని చెప్తున్నాను. ఖచ్చితంగా రేపు ఎప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు పెట్టినా విజయనగరం జిల్లాలో, ఉమ్మడి విజయనగరం జిల్లాలో స్థానిక సంస్థల్లో ఏ ఎన్నిక పెట్టినా, పంచాయతీలు పెట్టినా, మున్సిపాలిటీలు పెట్టినా, లేదు ఎంపీపీలు, జడ్పీటీసీలు పెట్టినా, ఎలాగైతే 2019-20లో ఎన్నికలు జరిగితే 2021లో మనం ఎలాగైతే విజయ దుందుబి మోగించామో ఖచ్చితంగా విజయ దుందుబి మోగిస్తామో. మీ తాలూకా నాయకత్వం, వైఎస్ఆర్ పార్టీ కార్యకర్త సారథ్యంలో, వైఎస్ఆర్ పార్టీ కార్యకర్త నాయకత్వంలో ఖచ్చితంగా గెలుపు సాధ్యం అవుతుంది. దాన్ని చూస్తేనే ఇవ్వాలి, చూస్తేనే అర్థమవుతా ఉంది అనే విషయాన్ని మీకు తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే వారు ఎక్కడా పడే కార్యక్రమాలు చేయలే, ఏ 2 సంవత్సరాలు మంచి కార్యక్రమాలు చేయలే. వారికి అర్థమైంది ఈ రాష్ట్రంలో చేసిందంతా ఏంటంటే 4 లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేశారు. 4 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి ఇవాళ వాళ్ళకి కావాల్సిన తాబేదారులకో, వాళ్ళకి కావాల్సిన అనియులకో ఇవాళ కట్టబెట్టే కార్యక్రమం లేదు. ఇవాళ వేలాది ఎకరాల భూములు ఇవాళ వాళ్ళకి కావాల్సిన రియల్ ఎస్టేట్ దారులకో, లేదు కేవలం కంపెనీలు పెడతామని చెప్పి, ఉపాధి కల్పిస్తారని మభ్య మాటలు చెప్పి ఇవాళ వేలాది ఎకరాలు వాళ్ళకి కట్టబెట్టే పరిస్థితి. ఇవాళ నిన్న మొన్న కాయన డిఎస్సి పెద్దకి 2 సంవత్సరాల్లో ఒక 10,000 ఉద్యోగాలు ఇస్తే ఇవాళ ఆ ఉద్యోగాలు కూడా అక్రమ మార్గం
ఇవాళ డిఎస్సి జరిగిన క్రమం చూస్తేనే అర్థమవుతా ఉంది. ఆనాడు మనం సచివాలయ ఉద్యోగులు పెట్టాం 1,35,000 మంది సచివాలయ ఉద్యోగుల్ని, ఇంకా అనేక మంది ఉద్యోగాలు సుమారు 2 లక్షల ఉద్యోగాలు పైచలకు చేస్తే ఎక్కడ ఒక్క దగ్గర కూడా ఎక్కడ కూడా తప్పు జరిగిందా అని చెప్పి ఇవాళ వెలుగు ద్వారా అడుగుతా ఉన్నాం ఈ ప్రభుత్వాన్ని. ఇవాళ మీరు చేయగా ఒక కార్యక్రమం చేస్తే ఇవాళ నిరుద్యోగుల్ని ఇవాళ వాళ్ళ తాలూకు ఆశల మీద నీళ్లు చల్లని కార్యక్రమం చేశారు ఈ డిఎస్సి మీద. ఎక్కడ కూడా డిఎస్సి మీద ప్రభుత్వం వివరణ లేదు, ప్రజాప్రతినిధిగా గౌరవ మంత్రి గారి వివరణ లేదు. కానీ అధికారులతో వివరణలు ఇచ్చి దులుపుకుంటున్నారు, చేతులు దులుపుకుంటున్నారు తప్ప ఎక్కడా కూడా పారదర్శకంగా చేసే కార్యక్రమాలు లేవు. ఇది ఈ ప్రభుత్వం చేస్తున్న పరిపాలన. ఇవాళ ఈ పరిపాలనలో ఇవాళ ఇక్కడ ఉన్న శాసనసభ్యులు కానీ లేదా ఇక్కడ ఉన్న ప్రజాప్రతినిధులు కానీ ఇవాళ ఏం చేస్తున్నారంటే ఈ ప్రాంతంలో ఎక్కడ కొండలు ఉన్నాయా, ఎక్కడ గుట్టలు ఉన్నాయా, ఎక్కడ మట్టి దొరుకుతుందా, ఎక్కడ ఖాళీ భూమి ఉందా, ఎంతసేపు వాటిని నమ్ముకునే కార్యక్రమాలు తప్ప ఈ ప్రాంతాల్లో ఇల్లు కట్టుకోవాలంటే భయపడవలసి అవుతా ఉన్నారు. ఎవరైనా ఒక ఇల్లు కట్టుకోవాలంటే వాళ్ళు ఇబ్బందులు పాలు చేసే కార్యక్రమాలు ఈ ప్రాంతాల్లో ఇవాళ సామాన్యుడు బతికే పరిస్థితి లేకుండా ఈ ప్రాంతాల్లో ఉత్తరాంధ్ర ప్రాంతం అంటే ఎక్కడా కూడా సామరస్యంగా ఉండే ప్రాంతం, ఎప్పుడూ సంతోషంగా ఉండే ప్రాంతం. అందరూ కూడా ఎన్నికల వరకు రాజకీయాలు చేసేవారు, కానీ ప్రాంతాల్లో ఎప్పుడు కూడా రాజకీయాలు చేస్తూ ఇవాళ గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఇవాళ అభివృద్ధి కార్యక్రమాలు జరగకుండా గ్రామీణ ప్రాంతాల్లో కూడా చిచ్చులు పెట్టే కార్యక్రమాలు చేస్తా ఉన్నారు. కాబట్టి మనందరం కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. రాబోయే స్థానిక ఎన్నికల్లో కానీ రాబోయే ఏ ఎన్నిక వచ్చినా కూడా ఖచ్చితంగా జగన్మోహన్ నాయకత్వంలో మీ నియోజకవర్గంలో జోగారావు గారి నాయకత్వంలో 100% కూడా ఏ స్థానిక ఎన్నికలు గెలుచుకునే విధంగా మీరు వారి నాయకత్వాన్ని బలపరుస్తా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు కూడా జోగారావు గారిని కానీ లేదు పెద్ద సత్యబాబు గారు కానీ ఎప్పుడు కూడా జోగారావు గారి నాయకత్వాన్ని ఎప్పుడు కూడా బలపరుస్తూ ఖచ్చితంగా వారి నాయకత్వంలో పార్టీపురం నియోజకవర్గంలో వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తకు కానీ వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వంలో ఆనాడు ఏ రకంగా మంచి చేసుకున్నామో రాబోయే కాలంలో కూడా మేము హామీగా ఉంటున్నాం. తప్పకుండా మీకు ఎవరికి కూడా ఇబ్బంది జరగకుండా ఖచ్చితంగా వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తకి ధీమా ఉండే విధంగా చాలా రాబోయే రోజులు ఉంటారని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ మెగా డిఎస్సి 2025 పరీక్షల్లో జరిగినట్లు వస్తున్న ఆరోపణలు, లీకేజీలు